బ్రిడ్జ్ బండ్లను వెంటనే రోడ్ బండ్లను వెంటనే రోడ్ బండ్లను వెంటనే రోడ్ బండ్లను వెంటనే ఇప్పటికి 5 లక్షలు మంజూరు చేసి వర్క్ నడిచింది. పార్ట్ బిల్ కూడా తీసుకుంది సార్. బిల్లు స్లాబ్ అవర్ తీసుకుంది సార్. ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది సార్. మా రోడ్డుకు ఇది ఏంది గర్భిణులకు కానీ ముసలిళ్ళకి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి రోడ్డు పనులు స్టార్ట్ చేయమని కలెక్టర్ గారు కూడా 2 సార్లు దృష్టి తీసుకుపోయినాం. కాంట్రాక్టర్ దృష్టి కూడా తీసుకుపోయినాం సార్. ఇప్పటికి ఎలాంటి లేదు సార్. ఇలా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి అవుతుంది. ఇది సారంగాపూర్ బీర్పూర్ మండలాలు కాకుండా మొత్తం కడెం వరకు కూడా వెళ్ళే వరకు మనకి రోడ్డు చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ మనందరికీ కూడా తెలుసు. పెంబెట్ల కోనాపూర్ దగ్గర 2 వాగులు ఉంటుంది. అందులో ఇక్కడ కోనాపూర్ దగ్గర ఒక బ్రిడ్జ్, పెంబెట్ల దగ్గర. పెంబెట్ల పూర్తయిపోయింది. కోనాపూర్ బ్రిడ్జ్ పెద్ద పెద్ద ఉంగల్వాడి మన భాష కాబట్టి మనము మీ అందరి కోరిక మేరకు, ప్రజల కోరిక మేరకు దాదాపు 5 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ ఇబ్బంది ఉన్నది. దీని విషయంలో మీ అందరికీ కూడా తెలియజేసింది అంటే మొన్ననే రామాజపేట బ్రిడ్జ్ దగ్గర ఇదే సమస్య ఉంది. మైతాపూర్ బ్రిడ్జ్ దగ్గర ఉంది. ఇక్కడ మన కోనాపూర్ బ్రిడ్జ్. 3 విషయాల్లో కూడా నేను అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. తప్పకుండా చేస్తాం. అయితే ఈ బ్రిడ్జ్ దాంట్లో ఇక్కడ గ్రామస్తులకు ప్రత్యేకంగా తెలాలి. మీ ద్వారా, మీడియా ద్వారా దాదాపు ఒక వేరే ఆదిలాబాద్ జిల్లా వరకు కూడా ఈ రోడ్డు చేస్తాం. తెలిసేది ఏంటంటే ఈ బ్రిడ్జ్ దగ్గర కొద్దిగా సమస్య కరెంటు పోల్ ఒకటి, ట్రాన్స్ఫార్మర్లు, చెట్లది కూడా ఉన్నారు. ఇది అతి త్వరలోనే పరిష్కరింపజేస్తాం. మొన్ననే ఈ గారితో కూడా మీటింగ్ అయింది. మీ అందరూ కూడా మరి ఏంటంటే యువత కొంత సమన్వయం పాటించాలి. పెద్దలు ఉన్నారు, మహేశ్వర వచ్చింది, యువత ఒకసారి ఈ ఆవేదన నాకు అర్థమైంది. ఎందుకంటే బ్రిడ్జ్ మంచిగా అయింది కానీ అప్రోచ్ రోడ్ కాలేదు. తప్పకుండా అది కూడా చేయిస్తాం. అదేవిధంగా పెంబెట్లలో కూడా పెద్దమ్మ గుడి రోడ్డు కోనసీమ కన్స్ట్రక్షన్స్ అనే వాళ్ళు టెండర్ వేసి ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళకి నేను రాజకీయాలకు పోదలుచుకోవాలి. వాళ్ళు ఎవరు, నాగిరెడ్డి ఎవరు, తిరుపతి రెడ్డి ఎవరు అని మాట్లాడదలుచుకోవాలి. విధానం రకరకాల కారణాలు వాళ్ళు పని ఆపేసిండ్రు. అది కూడా వేరే కాంట్రాక్టర్ ద్వారా పని ప్రారంభింపజేస్తాం. ఇది కూడా తిరుపతి రెడ్డి అనే కాంట్రాక్టర్తో ఇప్పుడు కూడా మాట్లాడినా మనకు పార్ట్ బిల్ వచ్చింది, ఇంకా కొంత రాలేదన్నాడు. నేను ఇది చేస్తే తప్పకుండా ఇప్పిస్తానని చెప్పి కూడా తిరుపతి రెడ్డితో మాట్లాడినా. ఈ గారితో జనరల్గా కాంట్రాక్టర్లతో నేను మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఈ గారితో మనం రివ్యూ చేసిన నేను తిరుపతి రెడ్డి అనే కాంట్రాక్టర్ మన వెనుకబాట్లనే మీరు అందరూ కూడా చూసుకుంటారు. వారు ఆయన కొడుకు ఇక్కడ నిలబడి మరి పని చేయించారు. మరి మాట్లాడినా తప్పకుండా చేస్తాం అతి త్వరలో అని చెప్పారు. అందరూ కూడా సహకరించాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నాయకత్వం, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నాయకత్వం.